హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ కుంభరాశి జాతకులు స్నానం చేసే నీటిలో వీటిని కలిపి చేయండి చాలు. మీకు కుబేరుడు ఆశీస్సులు లభించి ధనవంతులు అవడం ఖాయం. అయితే కుంభరాశి జాతకులు వేటిని నీటిలో కలిపి స్నానం చేయాలి, అలాగే కుంభరాశి వారి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తదితర పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గానే ఉంటుంది. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. లక్ష్మీదేవితో పాటు కుబేరుడు ఆశీస్సులు కూడా పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. లక్ష్మీదేవితో పాటు కుబేరుని కూడా సంపదకు దేవుడుగా పరిగణిస్తారు. అయితే కుబేరుడు ఆశీస్సులు ఉంటే మనం ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. కుబేరుణ్ణి ప్రసన్నం చేసుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు తీరుతాయి. మనం ఆర్థికంగా బలంగా తయారవుతాము. అదేవిధంగా ఒకవేళ కుబేరుని ఆగ్రహానికి గురైతే మనం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండాలన్నా, కుబేరుడి అనుగ్రహం మన మీద ఉండాలన్నా ఈ కుంభరాశి వారు స్నానం చేసే నీటిలో వీటిని వేసుకోవాలని జ్యోతిష శాస్త్ర పండితులు చెప్తున్నారు. నీటిలో ఈ ప్రత్యేకమైన వాటిని వేసుకుని స్నానం చేయడం వల్ల కుబేరుడి అనుగ్రహం ఎప్పుడూ మన మీద ఉంటుందని, ఆర్థికంగా బలంగా తయారవుతామట. అయితే ఈ కుంభరాశి వారు స్నానం చేసే నీటిలో వేటిని వేసుకోవడం వల్ల మనం కుబేరుడు అనుగ్రహాన్ని పొందగలుగుతామో ఇప్పుడు తెలుసుకుందాం. స్నానం చేసే నీటిలో ఉప్పుని వేసుకోవాలి. వారానికి 2 రోజులు స్నానం చేసే నీటిలో ఉప్పుని వేసుకుని స్నానం చేయడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. మంగళవారం, శనివారాల్లో స్నానం చేసుకునే నీటిలో ఉప్పు వేసుకుని చేయడం వల్ల లక్ష్మీదేవితో పాటు కుబేరుడి ఆశీస్సులు కూడా ఉంటాయి. ఇలా 6 నెలల పాటు చేయడం వల్ల మనం సానుకూల ఫలితాలను చూడవచ్చు. అలాగే సోమవారం నాడు నీటిలోని పాలు కలిపి స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇల్లు ఎప్పుడు సంపదలతో కలకలాడుతూ ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా నయమవుతాయి. ఇక శుక్రవారం నాడు నీటిలో ఏదైనా పరిమళాన్ని కలిపి స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కుబేరుడి దయ వల్ల జీవితంలో పురోగతి వస్తుంది, సంపదకు లోటు లేకుండా ఉంటుంది. అలాగే గురువారం నీటిలో పసుపు కలిపి స్నానం చేయడం వల్ల మంచి ఫలితాలను చూడవచ్చని జ్యోతిష శాస్త్ర పండితులు చెప్తున్నారు. ఇలా 3 నెలల పాటు చేయడం వల్ల సంపద పెరగడం ప్రారంభమవుతుంది. అలాగే శనివారం నాడు నీటిలో ఉప్పు మరియు పసుపు కలిపి స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కుబేరుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉంటాయి. డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మా ఛానల్ నుండి మీరు చూడాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ ఆల్ మీద క్లిక్ చేసేయడం ద్వారా మేము పెట్టే అన్ని వీడియోస్ని మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ.